కంపెనీ పని మీద వారం రోజులు వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఆ ప్రణయ్ బారి నుంచి ఎలాగైనా కాపాడాలి. వాడి నిజ స్వరూపాన్ని బయటపెట్టి తగిన శిక్ష వేయించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి ట్రాప్ నుంచి బయటపడేయాలి. ఇంట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రణయ్ విషయంలో ఒక క్లారిటీ వస్తే గాని ముందుకడుగు వేయలేని పరిస్థితి. ముందు ప్రణయ్ విషయంలో క్లారిటీ తీసుకోవాలి. ఆ ప్రణయ్ పని కట్టుకొని వారం రోజులు ఉండడం లేదంటే ఖచ్చితంగా ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసుంటాడు. కానీ అది ప్రూవ్ చేయడం ఎలా? హలో, కలవాలి. ఎందుకు? ముందు కలిస్తే తర్వాత చెప్తాను. ఏ ఫోన్లో చెప్పకూడదా? కూడదు. త్వరగా రా, వెయిట్ చేస్తుంటాను. పొగరు, ఒళ్ళంతా పొగరు. అయినా తను ఫోన్ చేసి ఆర్డర్ వేయగానే నేను వెళ్ళిపోవాలా? నేను వెళ్ళను కాక వెళ్ళను. ఏ పంతాలు పట్టింపులు వాళ్ళకి మాత్రమే ఉంటాయా? నాకు మాత్రం ఉండవా? నువ్వింకా అన్నం తినలేదని నేను రూమ్లో వెతుకుతుంటే నువ్విక్కడ కూర్చున్నావా? ఏం చూస్తున్నావు? ఆ ఫోన్లో ఏముంది? ఇప్పుడు సేల్ నడుస్తుందత్తయ్యా. మనకు కావలసిన వస్తువులు తక్కువకే దొరుకుతాయి. అవే చూస్తున్నా. సేలా? సేల్ అంటే? సేల్ అంటే బయట ఏదైనా ఐటెం 100 రూపాయలుంటే సేల్లో 50 రూపాయలకు దొరుకుతుందత్తయ్యా. అవునా? అయినా వస్తువులు ఫోన్లో కొనుక్కోవడం ఏంటమ్మా? అయ్యో అత్తయ్య, ముందు మీరు కూర్చోండి, చెప్తాను. ఈ ఫోన్ ద్వారా బట్టలు, టీవీలు, మన కిచెన్లోకి కావలసిన వస్తువులు, చివరికి కిరాణా సరుకులు కూడా దొరుకుతాయి. మనం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉండి బుక్ చేసుకుంటే అన్నీ ఇంటికే వచ్చేస్తాయి. అలా అయితే అందరూ ఫోన్లో కొనుక్కుంటే మన వీధి చివర ఉన్న కిరాణా కొట్టు వాళ్ళ సంగతేంటి? ఏం చేయలేమత్తయ్యా. తయారు చేసేవాళ్లు తయారు చేస్తారు, కొనుక్కునేవాళ్లు ఇంట్లో ఉండే కొనుక్కుంటారు. అంతా ఇంటర్నెట్ మహిమ. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? మనం కూడా ఏమైనా ఆన్లైన్లో కొనుక్కుందామా? మనం కొనకూడదు, అమ్ముదాం. అంటే ఎవరైనా ఏమైనా కొనొచ్చు, అమ్మచ్చు అన్నప్పుడు మన ఇంట్లో పిండి వంటలు, కారప్పొడులు, పచ్చళ్ళు అమ్మచ్చు కదా. సూపర్గా అమ్మొచ్చు. ఈ మధ్య పచ్చళ్ళైతే తెగ ఫేమస్ అయిపోతున్నాయి. అయితే మనం పచ్చళ్ళ వ్యాపారం చేస్తే పాపం సంయు ఒక్కతే కష్టపడుతుంది కాబట్టి వేణీళ్లకు చన్నీళ్లు తోడేనట్టుంటుంది. అవునత్తయ్యా, మనం కూడా అక్కకి హెల్ప్ చేయొచ్చు. అలాగైతే ఈ ఫోన్ వివరాలన్నీ నాకు తెలియదు కాబట్టి వంటలు ఏం చేయాలో నువ్వు చెప్పు, నేను చేస్తాను. ఫోన్లో ఎలా అమ్మాలో నువ్వు చూసుకో. అలాగే అత్తయ్య, వెంటనే నేను మన పేజ్ క్రియేట్ చేస్తాను. సరే, ఇది తర్వాత, ముందు భోంచేద్దు గాని. పద పద రా. ఏదో అర్జెంటుగా మాట్లాడాలి రమ్మని ఫోన్ చేసింది. ఇక్కడికొస్తే
ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంది. అందుకే నేను రాననుకున్నాను. కానీ మనసు ఊరుకోదు కదా. ఏదో మాట్లాడాలి రమ్మని హడావుడి చేశావు. తీరా వచ్చాక ఏం మాట్లాడవేంటి? మాట్లాడదామని కదా పిలిచాను, అందుకే కదా వచ్చావు. అందుకేగా అడుగుతున్నాను, ఏంటి విషయం? అది చెప్పాల్సింది నువ్వు, నేను కాదు. నేనా? అవును, నువ్వే. నేనేం చెప్పాలి? చూడు, ప్రణయ్ని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు అతను మంచివాడు కాదు, చీటరు, ఫ్రాడు అని అంటూ ఏవేవో చెప్తున్నా. అయినా నేను నమ్మలేదు. కానీ నువ్వు ప్రూవ్ చేస్తాను అని అన్నావు. మనం దానికి వారం రోజులు గడువు పెట్టుకున్నాం. కానీ ఇప్పటి వరకు నన్ను రోడ్ల మీద పరిగెత్తించావు, కానీ ఎలాంటి ఫ్రాడ్ అని నిరూపించలేకపోయావు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? పెళ్లి చేసుకోవాలా, లేక నువ్వు చెప్పింది విని నిజమని నమ్మి వదిలేయాలా? దానికోసమే నిన్ను పిలిపించాను. ఈరోజు ఏదో ఒకటి తేలాలి. అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే నేను అనవసరంగా ఆ ప్రణయ్ మీద లేనిపోయిన అభండాలు వేస్తున్నాను అనుకుంటున్నావా? లేదా నాకు పని పాట లేక అతన్ని వెంబడిస్తూ తిరుగుతున్నాను అనుకుంటున్నావా? నేనలా అనుకోలేదు కాబట్టే ప్రణయ్ ఫ్రాడ్ అని నిరూపించమని అడిగాను. కానీ ఒక్కరోజు ఒక్క క్షణం కూడా అది నువ్వు నిరూపించలేకపోయావు. ఈరోజు ఉదయం కూడా ప్రణయ్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పొచ్చాను. నేను నిన్ను తప్పుగా అనుకునుంటే ఎందుకింత అవకాశం ఇచ్చేదాన్ని? చూడు, నువ్వు చెప్పావు, నేను వచ్చాను. అతను చెప్పింది మొత్తం నేను విన్నాను. ప్రణయ్ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, వారం రోజులు నీ నుంచి నా నుంచి దూరంగా వెళ్ళిపోయి తను ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ లాంటివి చేయబోతున్నాడని నాకు అర్థమైంది. ఇంకా ఆపుతావా? ప్రతిసారి ఏదో ఒకటి ప్రణయ్ గురించి తప్పుగా చెప్తూనే ఉన్నా. అతని గర్ల్ ఫ్రెండ్ ని కల్పిస్తాను అని అన్నా, కానీ చేయలేదు. అతను నన్ను తప్పుగా అనుకుంటున్నాడు అన్నా, అది కూడా నిరూపించలేకపోయా. ఇప్పుడు ఏకంగా ఇంకో అమ్మాయితో ఎంగేజ్మెంట్ అంటున్నా. ఇంక దీనికి అడ్డు అదుపు ఉండదా? ఇక ఆపుతావా? నేను నిరూపించాలి అనుకున్నప్పుడల్లా నువ్వు నాకు కోఆపరేట్ చేసావా? ఆ రోజు మనం ఇంటి నుంచి వెళ్లేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. తర్వాత ఆ కాఫీ షాప్లో చూసేసరికి నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు నన్ను అంటున్నావు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాడు పెద్ద 420 అన్నది నిజం. నువ్వు ఇప్పటికీ నా మాట వినకపోతే నువ్వెలా చెప్తే వింటావో అలా చెప్తాను తప్ప నిన్ను మోసపోనివ్వను. అంటే ఏంటి? నువ్వు చెప్పింది వినకపోతే నన్ను కొడతావా? చెప్పు, కొడతావా? నీకు మంచి జరుగుతుంది అంటే ఆ పని చేయడానికి కూడా ఆలోచించను.